రక్త కణాలు పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చెందుతున్నట్టు కాదు. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ద్విపుటాకారంగా ఉంటుంది. అంటే ఈ సంచి వంటి నిర్మాణం విచ్ఛిన్నం అవుతుంది. సంచి వంటి నిర్మాణం విచ్ఛిత్తి చెందడం ద్వారా ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి దీనిలో ఎర్ర రక్త కణాల్లో మనకి ఏ ఇతర పదార్థాలు కనిపించవు. ఎర్ర రక్త కణాలులో హిమోగ్లోబిన్ మరియు నీరు మాత్రం సాధారణంగా కనిపిస్తాయి. అంటే ద్విపుటాకారంలోని ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందడం అంటే హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందుతున్నట్టు కాదు. దానిలో ఉన్నటువంటి దాన్ని ఆవరించినటువంటి బాహ్య పారదర్శక పొర హిమోగ్లోబిన్ని ఆవరించినటువంటి ఎర్ర రక్త కణాలను ఆవరించినటువంటి బాహ్య పారదర్శక పొర విచ్ఛిన్నం చెందడం ద్వారా లోపల ఉన్నటువంటి హిమోగ్లోబిన్ నిదానంగా ప్రయాణించి కాలేయమునకు చేరుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి 3 అవయవాలు దోహదం చేస్తున్నాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి 3 అవయవాలు దోహదం చేస్తున్నాయి. మొట్టమొదటిది కాలేయం, సొనసంచి మరియు ఎముక మజ్జ. ఈ 3 అవయవాల నుంచి ప్రయాణించినటువంటి ఎర్ర రక్త కణాలు ఎక్కడైనా ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు 120 రోజుల జీవితకాలం తర్వాత 120 రోజుల జీవితకాలం తర్వాత ఈ 3 రకాలలో ఎక్కడైనా ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు సాధారణంగా ప్లీహంలో విచ్ఛిన్నం చెందుతాయి. కనుక ప్లీహాన్ని ఏమని చెప్పుకున్నాము? ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక. అయితే ఈ ఎర్ర రక్త కణాలలో ప్లీహంలో విచ్ఛిన్నం చెందినటువంటి ఎర్ర రక్త కణాలలోని హీమోగ్లోబిన్ ఇక్కడ నుంచి హీమోగ్లోబిన్ మాత్రమే ప్రయాణిస్తుంది. మిగతా అంతా ఎర్ర రక్త కణాల్లోని ప్రతి భాగం విచ్ఛిన్నం చెంది ఉంటుంది. కానీ హీమోగ్లోబిన్ ప్లీహం నుంచి బయలుదేరి ఎక్కడికి చేరుతుంది? కాలేయమునకు చేరి అంటే ఎర్ర రక్త కణాలు బతికున్నా ఒక ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తాయి. ఎర్ర రక్త కణాల యొక్క మరణం తర్వాత కూడా వీటిలోని హిమోగ్లోబిన్ 2 అతి ముఖ్యమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఒకటి బైలురూబిన్ మరియు బైలువిరిడిన్. 2 బైలురూబిన్ మరియు బైలువిరిడిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎర్ర రక్త కణాలు ఈ 3 అవయవాల్లో ఉత్పత్తి చెంది 120 రోజుల తర్వాత ప్లీహంలో చేరుతాయి. ప్లీహంలో విచ్ఛిన్నం చెందిన తర్వాత ఇక్కడి నుంచి ప్లీహం నుంచి హిమోగ్లోబిన్ ప్రయాణించి కాలేయంలోకి చేరుతుంది. కాలేయం నుంచి ప్రయాణించినటువంటి కాలేయంలోని హిమోగ్లోబిన్ బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాలను ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ 2 వర్ణకాలు లేదా ఈ 2 పదార్థాల యొక్క ప్రధానమైన విధి, బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాల యొక్క ప్రధాన విధి శరీరంలోని క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తుంది. దోహదం చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలలో నుంచి ఏర్పడినటువంటి హిమోగ్లోబిన్ కాలేయమునకు చేరి బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అని ఏర్పడతాయి. ఈ కాలేయంలో ఏర్పడినటువంటి వర్ణకాలు బైలురూబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాలు మనం భుజించినటువంటి క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తాయి. క్రొవ్వులను చిలకరించడం అంటే ఈ విధానాన్ని ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని అంటారు. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ లేదా ఎమల్సీకరణం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రొవ్వులను ఎమల్సీకరణం చేయడానికి దోహదం చేసే పదార్థాలు బైలురూబిన్ మరియు బైలువిరిడిన్. క్రొవ్వులను ఎమల్సీకరణం లేదా చిలకరించడానికి దోహదం చేసే అవయవం వచ్చేసరికి కాలేయం. పదార్థాలేమో బైలురూబిన్ మరియు బైలువిరిడిన్. మనం భుజించినటువంటి క్రొవ్వులను జలకరించడానికి లేదా జీర్ణం చేయడానికి దోహదం చేసే పదార్థాలు బైలురూబిన్ మరియు బైలువిరిడిన్. దోహదం చేసే అవయవం వచ్చేసరికి కాలేయం. ఇలా ఏర్పడిన ఇది ఎర్ర రక్త కణాల యొక్క జీవిత చరిత్ర అని చెప్పవచ్చు. ఎర్ర రక్త కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి, ఎక్కడ పెరుగుతాయి, అయితే ఇలా ఉత్పత్తి అయ్యి విచ్ఛిన్నం చెందినటువంటి ఎర్ర రక్త కణాలు సాధారణంగా ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలో ప్రతిరోజు 10 × 10⁻12 సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఎముక మధ్యలో ప్రతిరోజు
ప్రతిరోజు 10 × 10⁻12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. మరి అదే సంఖ్యలో ఎర్ర రక్త కణాలు అదే సంఖ్యను కొనసాగించడానికి ఒకే సంఖ్యలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్యను కొనసాగించడానికి 10⁻12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు 10⁻12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందడం జరగవచ్చు. అంటే ఎంతమైతే ఉత్పత్తి అవుతాయో ఈ రోజున ఒక వ్యక్తిలో 10⁻10⁻12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అదే సంఖ్యలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ప్లీహంలో మరణించడం జరుగుతుంది. అంటే ఒకే సంఖ్యను శరీరంలో కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు పురుషులు మరియు స్త్రీల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే పురుషులు మరియు స్త్రీల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే పురుషులలో 5.5 మిలియన్ ఎర్ర రక్త కణాలు కనిపిస్తాయి. స్త్రీలలో 4.5 మిలియన్ ఎర్ర రక్త కణాలు ఒక చదరపుకు లేదా ఒక క్యూబిక్ మిల్లీమీటర్కు పురుషులలో గల ఎర్ర రక్త కణాల సంఖ్య 5.5 మిలియన్, స్త్రీలలో గల ఎర్ర రక్త కణాల సంఖ్య 4.5 మిలియన్. 4.5 అంటే సాధారణంగా పురుషుల్లో కన్నా ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య స్త్రీలలో తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఉంటుంది. మరి ఇలా క్వశ్చన్ అడిగితే ఈ క్రింది వారిలో ఎవరిలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుడు ఆప్షన్ ఏ పురుషుడు, ఆప్షన్ బి స్త్రీ, ఆప్షన్ సి చిన్నపిల్లలు, ఆప్షన్ డి పై అందరూ అన్నాడు అనుకోండి, లేదా పై వారెవరో కాదని. సాధారణంగా చిన్నపిల్లల యొక్క ఎర్ర రక్త కణాలు ఒక చదరపు మిల్లీమీటర్కు ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య 5.5 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలను గమనించి చూస్తే స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ మరియు పురుషుల కన్నా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? చిన్నపిల్లల్లో. మీరు గమనించి చూస్తే చిన్నపిల్లల్లో అన్నీ ఎక్కువగానే ఉంటాయి. చిన్నపిల్లల్లోని జీవక్రియా రేటు పెద్దవారితో పోల్చి చూసినప్పుడు చిన్నపిల్లల్లోని జీవక్రియా రేటు అధికంగా ఉంటుంది. నెంబర్ 2, చిన్నపిల్లల్లో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో గుండె దడ రేటు ఎక్కువగా ఉంటుంది. హార్ట్ బీట్, గుండె కొట్టుకునే సమయం పెద్దవారిలో ఎక్కువగా ఉంటుందా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందంటే చిన్నపిల్లల్లో గుండె కొట్టుకునే రేటు. నెక్స్ట్, చిన్నపిల్లల్లో ఈ ప్రోటీన్ల యొక్క వినియోగం లేదా ప్రోటీన్ల యొక్క వినియోగం పెద్దవారితో పోల్చితే ఎక్కువగానే ఉంటుంది. అంటే సాధారణంగా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్నపిల్లలు మరియు పెద్దవారు అన్నప్పుడు కంపల్సరీగా కొన్ని జీవక్రియా రేటు చిన్నపిల్లల్లోని ఉష్ణోగ్రత క్రమత యొక్క నియంత్రణకు, చిన్నపిల్లల్లో సాధారణంగా ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య మరియు వాళ్ళ యొక్క హృదయ స్పందన రేటు మామూలుగా అయితే 72 సార్లు నిమిషానికి 72 సార్లు కొట్టుకునే హృదయ స్పందన రేటు చిన్నపిల్లల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. ఒక పెద్దవాడిలో అవసరమైనటువంటి ప్రోటీన్ల కన్నా చిన్నపిల్లల్లో అవసరమైనటువంటి ప్రోటీన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి ఎక్కడైనా ఉత్పత్తి అయ్యవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు 3 భాగాల్లో ఎక్కడైనా ఉత్పత్తి అయినా ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. విచ్ఛిన్నం చెందిన తర్వాత ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటాన్ని అనీమియా లేదా రక్తహీనత అంటారు. అనీమియా లేదా రక్తహీనత. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనీమియా లేదా రక్తహీనత. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారం ఆర్బీసీ యొక్క సంఖ్య తక్కువగా ఉండటం. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల సంఖ్య అధికంగా ఉంటే దాన్ని పాలీసయాథీమియా అని అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే దాన్ని ఆర్బీసీ సంఖ్య ఎక్కువగా ఉంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడానికి లేదా
ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు. ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండటం పాలిసయాథీమియా, ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనీమియా లేదా రక్తహీనత. ఎర్ర రక్త కణాల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఎముక మధ్యలో ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు శరీరమంతా వ్యాప్తి చెందటాన్ని ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. సో ఇప్పుడు గమనించుస్తే అనీమియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సాధారణంగా పోషకాహార లోపం వలన కనిపించేటువంటి ఈ వ్యాధి పోషకాహార లోపం వలన కనిపించే ఈ అనీమియా సాధారణంగా 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి జన్యు సాంక్రమిత అనీమియా లేదా జెనెటికల్ అనీమియా. జన్యు సాంక్రమిత అనీమియా లేదా జెనెటికల్ అనీమియా. 2 పోషకాహార లోపం వలన కనిపించే అనీమియా. పోషకాహార లోపం వలన న్యూట్రిషనల్ అనీమియా అంటారు దీన్ని. పోషకాహార లోపం వలన కనిపించే అనీమియా. సో జన్యు సాంక్రమితంగా కనిపించే అనీమియా సాధారణంగా ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ద్విపుటాకారంలో ఉంటుంది. ఎందుకు అసలు ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంలో ఉండాలి? ఎందుకు ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంలో ఉండాలంటే సాధారణంగా తన యొక్క బాహ్య ఉపరితల వైశాల్యాన్ని పెంచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి 3 ఆకారాలు ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తాకారం, ద్విపుటాకారం మరియు చతురస్రం. ఈ 3 ఆకారాలలో ABCN ఈ 3 ఆకారాలలో దేనికి బాహ్య ఉపరితల వైశాల్యం కనిపిస్తుంది? నెంబర్ 2కి. ఎందుకని? అందువల్లనే బాహ్య ఉపరితలం ఎక్కువగా ఉంచడానికి, అంటే ఒక ఆర్బీసీ దొంతరలుగా అమరి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంగా రూపాంతరం చెందాయి. ఈ ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంగా రూపాంతరం చెందినటువంటి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారటంనే సికిల్ సెల్ అనీమియా అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారే అనీమియాను సికిల్ సెల్ అనీమియా అంటారు. ఓకే, ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం నుండి కొడవలి ఆకారంలోకి మారే అనీమియా అంటే ఇది పోషకాహార లోపం వల్ల కనిపించే అనీమియా కాదు. ఇది జన్యు సాంక్రమిత తల్లి మరియు తండ్రుల నుంచి చిన్నపిల్లలకు సంక్రమించే అనీమియానే జన్యు సాంక్రమిత అనీమియా లేదా సికిల్ సెల్ అనీమియా అంటారు. దీనిలో మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే దీనిలో ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం నుంచి కొడవలి ఆకారంలోకి మారుతాయి. అయితే ఇక్కడ ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం నుంచి కొడవలి ఆకారంలోకి మారినటువంటి ఈ అనీమియాలో సాధారణంగా కనిపించని వ్యాధి సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులకు కనిపించని వ్యాధి నథింగ్ బట్ మలేరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులకు ఇది ఆక్సిజన్నే తీసుకువెళ్ళలేక చాలా ఆపసోపాలు పడుతున్నప్పుడు ఇది మలేరియా వ్యాధి కారకమైనటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ని తనతో పాటు తీసుకువెళ్ళలేదు. అనీమియా వ్యాధిగ్రస్తుల్లో మనకి సాధారణంగా కనిపించేటువంటి ప్రధానమైన లక్షణం హైపాక్సియా అంటే తక్కువ ఆక్సిజన్ లభ్యత. ఏ వ్యాధిగ్రస్తులలో అయితే ఆక్సిజన్ యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది. ఎందువల్ల ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది? ఎక్కడైతే ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుందో, ఎందువలన ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య లేదా ఆకారం, ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం లేదా ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం మారడాన్ని అనీమియా అన్నాం. జెనెటికల్ అనీమియాలో ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం మారుతుంది, తద్వారా ద్విపుటాకారం నుంచి కొడవలాకారంగా మారుతాయి. కొడవలాకారంలో మారటం వల్ల ఆ వ్యాధిగ్రస్తులలో ఎప్పటికీ కనిపించని